వివాదం నెలకొంది. భారత సుప్రీంకోర్టు ఎస్సీ/ఎస్టీ వర్గీకరణకు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ సోషలిస్ట్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మలక్పేట ముసరాంబాగ్ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమల్లోకి తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గాలకు ఎలాంటి వివక్షత లేకుండా న్యాయం చేసేటువంటి ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ చేసుకోవచ్చనే అమెండ్మెంట్ను ఈ యొక్క సుప్రీంకోర్టు మనకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ ఇవ్వడానికి గత 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాలలో అనేక మంది మాదిగ అమరవీరులు, అనేక రకాల వర్గాల మేధావులు చాలామంది ఈ యొక్క పోరాటంలో మరణించడం జరిగింది. ఈ యొక్క ఫలితం ఆధారంగానే నిన్న సుప్రీంకోర్టులో మన వర్గీకరణ చేసుకునే విధంగా రాష్ట్రాలకు కేవలం డైరెక్షన్స్ మాత్రమే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. నేనేం తెలియజేస్తున్నా అంటే తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము బలమైన డిమాండ్ ఏంటంటే ఈ యొక్క దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకునే విధంగా డైరెక్షన్లతో పాటు భారత పార్లమెంట్లో అమెండ్మెంట్ను అమలు చేసే విధంగా భారత పార్లమెంట్లో అదొక చట్టం, ఒక సవరణ అయ్యే విధంగా పార్లమెంట్లో సవరణ చేసి రాజ్యసభలో దాన్ని ఒక చట్టరూపం చేసి ఈ యొక్క దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఎందుకంటే మిత్రులారా, ఒకటి గమనించాలి, ఈ దేశంలో ఏ ఒక్క సవరణ జరిగినా కానీ ఆర్టికల్ 370 కానీ, ఈ త్రిపుల్ తలాక్ కానీ, మహిళల హక్కు కానీ, ఇలా ఈ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కానీ ఇవన్నీ కూడా ఈరోజు అంత ఈజీగా సుప్రీంకోర్టు డైరెక్షన్లో మాత్రమే ఏర్పడ్డాయి కాదు మిత్రులారా. కాబట్టి ఏదో సుప్రీంకోర్టు డైరెక్షన్లు వచ్చినాయని మనం ఈరోజు చేతులు దులుపుకుంటే రేపు రాబోయే రోజులలో ఇది ఏ రకంగా మారుతుందో మనం గమనించవలసిన అవసరం ఇదంతా ఉందని నేను తెలియజేస్తున్నా మిత్రులారా. కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన అందరూ మేధావులు దీని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్లో మనకు వర్గీకరణ వచ్చినందుకు సంతోషమే. కానీ ఈరోజు దాన్ని భారత పార్లమెంట్లో రాజ్యసభలో దాని అమెండ్మెంట్స్ చేసి దాన్ని మనము ఒక చట్ట రూపంలో చేయకపోతే రాబోయే రోజులలో ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏదైతే నాయకులు వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళా గతంలో 1997లో వర్గీకరణ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిందనే విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ యొక్క వర్గీకరణను భారత సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. కాబట్టి ఒక డైరెక్షన్సే సుప్రీంకోర్టు డైరెక్షన్సే కాకుండా భారత పార్లమెంట్లో చట్ట సవరణ జరగాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ బలంగా ఈ భారతదేశంలో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ మేధావులకు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్లకు మనం సంబరాలు చేయడం కాదు, ఏదైతే నిన్నటి రోజున మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ చెప్పినటువంటి విషయము ఈ యొక్క సవరణ జరిగి దాని చట్టరూపం దాల్చిన అన్ని రాష్ట్రాలకు డైరెక్షన్స్ అధికారికంగా మనకు పోతేనే దాని మీద మనము సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి గతంలో 97లో వచ్చినటువంటి వర్గీకరణను మళ్ళా 2004లో కొట్టేయడం జరిగింది. కాబట్టి మళ్ళా కూడా ఇది రిపీట్ కాదని మనం అనుకోకూడదు. కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా కానీ మళ్ళా కూడా ఈ యొక్క ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో మళ్ళా కూడా ఇక్కడ ఈరోజు
మాలల ఆధ్వర్యంలో మాల నాయకుల ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు ఎంతటి పోరాటానికి కూడా సిద్ధపడతారు కాబట్టి, వాళ్ళు ఎంత పెద్ద పోరాటానికి కూడా పోతారు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టుతో పాటు భారత పార్లమెంట్లో సవరణ చేయాలని మరొకసారి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క వర్గీకరణ విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు మరియు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల నాయకులకు అందరికీ కూడా